సృష్టి లోపల ప్రతి మానవునికి చాలా విచిత్రమైనటువంటి గుణములను సృష్టింపజేశాడు భగవంతుడు. ईश्वर ने प्रारंभ से ही मानव में बड़े विचित्र गुणों की रचना की है. ఈ 6 సద్గుణములు తల్లులుగా ఉండినటువంటి దానికి 6 దుర్గుణములు ప్రత్యేకంగా వస్తున్నాయి. उसमें किसी माँ के समान 6 सद्गुण भी हैं और वही 6 दुर्गुण भी हैं. పూర్వం చెప్పాను, విశ్వాసం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమం ఇవి చాలా సద్గుణములు. जैसा कि मैंने पहले बताया है, विश्वास, साहस, धैर्य, बुद्धि, शक्ति, पराक्रम यह 6 सद्गुण हैं. దీనికి విరుద్ధమైనటువంటివి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు. वहीं इसके विपरीत काम, क्रोध, लोभ, मोह, मद और अहंकार ये 6 दुर्गुण होते हैं. ఈ అర్షద్వర్గములను భగవంతుని యొక్క సృష్టిలో ఏర్పడినటువంటివి. ये 6 भगवान द्वारा बनाई सृष्टि में हैं. ఈ 6ంటికి యజమానుడు మైండ్, మనసు. इन सब का मुखिया मन है. కనుక ఈ మనసును స్వాధీనపరచుకోవడానికి మానవుడు అనేక విధముల ప్రయత్నం చేస్తున్నాడు. इस मन को साधने के लिए मानव सभी प्रकार के प्रयत्न कर रहा है. కానీ మనసును స్వాధీనం చేసుకోవడానికి ఎవ్వరు కూడా ప్రయత్నం చేసినప్పటికీ అది స్వాధీనం కావటం లేదు. किंतु मन को नियंत्रित करने के सभी प्रयत्न विफल हो जाते हैं. కారణం ఏమిటి? क्यों? దానిని స్వాధీనపరచుకునేటువంటి విధానం తెలియకనే మానవుడు దానికి స్వాధీనుడైపోయి తన జీవితాన్ని అనేక విధముల భ్రష్టు పట్టించుకుంటున్నాడు. वे मन को नियंत्रित करने की सही प्रक्रिया नहीं जानते, इसलिए वे मन के ही पीछे भागते हैं और अंततः मन के ही शरणागत हो जाते हैं. ఏ సమయంలో, ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి గుణమును ఉపయోగించుకోవాలి అనేటువంటి యొక్క విషయాన్ని చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. हमें यह समझने का प्रयत्न करना चाहिए कि किसी समय कोई परिस्थिति आने पर हमें किस तरह का चरित्र और लक्षण प्रदर्शित करना चाहिए. ఈనాటి మానవుని యొక్క గుణములు క్రోధము, ద్వేషము, అసూయ. आज मानव में क्रोध, द्वेष और ईर्ष्या परिलक्षित होते हैं. ఈ 3 గుణములు కూడాను మానవుని యొక్క మనసును చాలా విషముగా మార్చేస్తున్నాయి. ये 3 दुर्गुण मानव के मन को विषाक्त बना रहे हैं. కనుక మానవుని యొక్క మనసు మాలిన్యమైపోయి మహా విషముగా మారిపోతూ ఉంటుండాలి. आज मानव का मन बहुत ज्यादा प्रदूषित हो गया है और विष में बदलता जा रहा है. ఈ మనస్సే ఒక విషమయంగా మారినప్పుడు మానవుడు చేసే పనులన్నీ కూడాను విషముగానే రూపొందుతున్నాయి. चूंकि मन विषाक्त होते जा रहा है, इसलिए मानव के सभी कार्य भी विषाक्त होते जा रहे हैं. ఏ పనులు చేసినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తున్నాయి. इसलिए जो भी कार्य किया जाता है वह विषैला ही हो जाता है. ఏ పదము చెప్పినప్పటికీ అది విషమయంగానే రూపొందుతూ వస్తుండాలి. और जो भी कहा जाता है वो भी विष से भरा ही होता है. మనస్సుతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను విషమయంగానే రూపొందుతూ ఉన్నాయి. मन के प्रभाव में आकर किए जाने वाले सारे कर्म विषैले हो जाते हैं. కరచరణాది అవయవములతో గావించుకునేటువంటి సర్వ కర్మలకు కూడాను ఈ విషమయమైనటువంటి స్వరూపమే రాకుతూ ఉంటుండాలి. इसीलिए समस्त इंद्रियों के माध्यम से किए गए सभी कर्म अंत में जाकर विषैले हो जाते हैं. కనుక ఈ దుర్గుణములు యందు ఉన్నటువంటి ఒక దుర్గుణములు అనగా దుష్టభావములు, విషమయమైనటువంటి ఒక థాట్స్ దూరం గావించుకోవాలంటే దీన్ని ప్రేమమయంగా మార్చుకోవాలి. दुष्ट व्यवहार, कुटिल सोच तथा छल कपट से भरे विचारों को त्याग देने के लिए हमें स्वयं को प्रेम से भर लेना चाहिए. ఈ ప్రేమమయమైనటువంటిది మనసుతో మారినప్పుడే సర్వ కర్మలు కూడా ప్రేమమయంగా మారుతాయి. जब एक बार मन प्रेम से लबालब भर जाएगा तो सारे कर्म प्रेम भरे ही होंगे. ఈనాడు ప్రేమ అనేటువంటిది ఏమిటో మానవునికి ఏమీ తెలియటం లేదు. आज मानव नहीं जानता कि प्रेम क्या है. తాను ఆశించినదే ఒక ప్రేమ అనుకుంటున్నాడు. मानव सोचता है कि वह जिसकी आकांक्षा करता है वह प्रेम है. తాను కోరినదే ప్రేమ అనుకుంటున్నాడు. తాను ఇష్టపడినదే ప్రేమ అనుకుంటున్నాడు. वह जिसे पसंद करता है वह प्रेम है, ऐसा मानव सोचता है. ఇది కాదు ప్రేమ. यह प्रेम नहीं है. ప్రేమ అనేటువంటి దానికి ఇష్టమైనటువంటిదే లేదు. प्रेम की कोई पसंद नहीं होती. దీనికి ఒక విధమైనటువంటి వాంఛ అనేటువంటిది లేదు. స్వార్థరహితమైనటువంటిది ప్రేమ. प्रेम की कोई इच्छा नहीं होती. प्रेम पूरी तरह स्वार्थ रहित होता है. ఫలరహితమైనటువంటిది ప్రేమ. वह बदले में किसी चीज की आशा नहीं करता.
సర్వులను కూడాను ప్రేమించేటువంటి ప్రేమ सबसे प्रेम करना ही सच्चा प्रेम है। ఒక మిత్రుడే శత్రుడే అయినటువంటి భేదరహితమైనటువంటి ప్రేమ. वह मित्र और शत्रु में भेद नहीं करता। ఇలాంటి ప్రేమతత్వాన్ని మానవుడు విస్మరించి आज मानव ने प्रेम की इस प्रकृति को भुला दिया है స్వార్థపరమైనటువంటి ప్రేమతత్వాన్ని విశ్వసించి और उसका विश्वास स्वार्थ भरे प्रेम में निहित हो गया है మానవుడు ఇదియే ప్రేమ అని తాను ప్రాకులాడుతూ ఉన్నాడు. और वे इस भावना के साथ कि यही प्रेम है इसके पीछे भागते रहते हैं। ప్రాకృతమైనటువంటి ప్రేమ यह सांसारिक प्रेम है, పరతత్వములకు సంబంధించినటువంటి ప్రేమ కాదు. इसका आध्यात्मिक प्रेम से कोई संबंध नहीं है। నిజంగా పరతత్వములకు సంబంధించినటువంటి ప్రేమకు ఒక పరిమితమే లేదు. इस आध्यात्मिक प्रेम की कोई सीमा या हद नहीं होती। తనకు ఒక ద్వేషుడు అనేటువంటి వాడే లేడు. आध्यात्मिक प्रेम किसी से घृणा नहीं करता, కనుక సర్వత్రా ఇది ప్రవేశించేటువంటిది అవకాశం ఉంటుండాలి. इसलिए वह कहीं भी फैलकर सब तक पहुंच सकता है। కనుక మన కామక్రోధ లోభ మోహ ఆశ్చర్యమైనటువంటి ఈ అరిషద్వర్గములు కలిగినటువంటి స్థలంలో ప్రేమను ప్రవేశపెట్టాలి. इसीलिए हमें यह देखना चाहिए कि जहां पर ये 6 मूलभूत दुर्गुण काम, क्रोध, मद, लोभ, मोह, मात्सर्य रहते हैं, वहां हमें प्रेम को प्रतिस्थापित कर देना चाहिए। అన్ని స్థానములు ఎందుకును భగవత్ ప్రేమను మనం ప్రవేశపెట్టాలి. हमें यह देखना चाहिए कि हर जगह हमसे दैवीय प्रेम प्रवाहित होता रहे। అది నిజమైనటువంటి యొక్క దివ్యత్వానికి మూల కారణం. दैवत्व की अनुभूति के लिए यही मुख्य आवश्यकता है। మానవుడు దివ్య స్వరూపాన్ని పొందవలనంటే దివ్యత్వాన్ని అనుభవించాలంటే ఇది కేవలం మానవాతీతమైనటువంటిదిగా భావిస్తున్నారు చాలా మంది. मानव दैवीय होने के लिए और दैवत्व का अनुभव करने के लिए उसे भावों और पहुंच से परे समझता है। ఇది కాదు కాదు. नहीं नहीं, ऐसा नहीं है। మానవునికి అధీనమైనటువంటిది ఈ ప్రేమ. यह प्रेम तो मानव की पहुंच के भीतर ही है। మానవుకు సహజమైనటువంటిదే ఈ ప్రేమ. यह प्रेम तो मानव की सच्ची प्रकृति है। మనిషికి సొంతమైనటువంటిదే ఈ ప్రేమ. यह तो तुम्हारी स्वयं की संपत्ति है। కనుకనే ఇది అతీతమైనటువంటిది కానీ కొత్తగా సంపాదించుకునేటువంటిది కానీ కానేరదు. अतः यह प्रेम भावातीत या पहुंच से परे नहीं है। इसे पाने के लिए कुछ भी नया नहीं करना है। కానీ మనము ఈ ప్రేమను పెడమార్గములు పట్టించి అనేక రకములైనటువంటి రూపనామములుగా తీర్చిదిద్దుకుంటున్నాం. किंतु हम इस पवित्र प्रेम को गलत मार्ग की ओर मोड़ देते हैं और गलत दिशा तथा अलग रास्ते पर ले जा लेते हैं। కనుకనే మన డైరెక్షన్ లో ఉన్నటువంటి దోషమే కానీ దీనిలో ఉన్నటువంటి దోషం కాదు. अतः गलती हमारे द्वारा निर्धारित की गई दिशा में है। प्रेम का इससे कोई सरोकार नहीं है। క్రోధమును కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో. क्रोध को भी प्रेम में बदल देना चाहिए। ద్వేషమును కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో. घृणा को भी प्रेम में बदल देना चाहिए। ఈ విధమైనటువంటి యొక్క ప్రేమగా మార్చుకోవడానికి హృదయం ప్రేమగా మారాలి. यह सब करने के लिए इस शुद्ध प्रेम से हृदय पूरी तरह भरा होना चाहिए। ఈ హృదయం ప్రేమమయంగా మారినప్పుడు సర్వం కూడా నువ్వు ప్రేమమయంగా మారుతుంది. जब हृदय प्रेम से लबालब भर जाएगा तो सब कुछ प्रेममय हो जाएगा। समस्त लोक